వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నెల్లూరులో రాజకీయం వేడెక్కుతుంది. రోజు రోజుకి రాజకీయ వాతావరణం డిఫరెంట్గా మారిపోతుంది. దీనికి కారణం అయితే లేకపోలేదు. నిన్నటి వరకు కోవూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధమే నడిచింది. నేను ఒక్కటే అడుగుతున్నా ఆ సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, తట్ట మట్టి అంటే రేణుగుంటలో ఆ మెస్సులు నడిపేటప్పుడు ఈ తట్టల వ్యాపారం కూడా చేసిందేమో. మించి మాట్లాడుతున్నాడు, మతమెక్కి మాట్లాడుతున్నాడు. నేను సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నీకు అనవసరం. నువ్వేమేం చేస్తున్నావో, ఏమేం తప్పులు చేస్తున్నావో చూసుకో. నేను అది చేశాను, ఇది చేశాను. ఏం చేసావు నువ్వు? చేసినప్పుడల్లా ప్రతి దాంట్లో నీ కమిషన్ల కోసం చేసావు నువ్వు. సో అది కొంత శాంతించినట్టు కనిపించినా ఇటు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరులో మళ్ళీ టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తుందుడుకు స్వభావం కానీ, ఒక మనిషిని ఇబ్బంది పెట్టే తత్వం కానీ, ఒక క్రూరత్వం కానీ అతనిలో కనిపిస్తుంది. సిబిఐ విచారణ జరిగితే ఈ రాష్ట్రంలో ఉండే కాలేజీలు మొత్తం మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద దాడి, అది ప్రతీకార దాడిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి పనులు చేయడం అనేటువంటిది. జిల్లా అధ్యక్షుడు, నగర వైసీపీ ఇన్ఛార్జి, మరో 17 మంది ఎమ్మెల్సీ నెల్లూరు జిల్లా ప్రజలకి అందించినటువంటి ఒక కామెడీ. నేను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినా ఇక్కడ జరిగింది నాకు తెలియదు. అది ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. ఇన్స్టిట్యూషన్స్ మీద ఎవ్వరు, ఈ ప్రభుత్వం అయితే గడిచి ప్రభుత్వం కాదు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ఇదొక డ్రామా, ఇదొక పొలిటికల్ డ్రామా. దీనికి కారణం లేకపోలేదు. ప్రధానంగా డిఎస్సిపై ఇటీవల కాలంలో పెద్ద స్కామ్ జరిగింది. సిబిఐ విచారణ జరపాలి అని కొంతమంది విద్యార్థులకు సంబంధించి డేటా తీసుకొని, కొంతమంది అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి డేటా తీసుకొని మీడియా ముందుకు వచ్చారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. ఈ డేటాపై కొంత అక్రమాలు జరిగాయి అంటూ స్పోర్ట్స్ కోటాలో ఎక్కడైతే ఉద్యోగాలు కేటాయించాలో అక్కడంతా కేటాయింపుల్లో కొన్ని అక్రమాలు జరిగాయని ఆరోపించడం జరిగింది. సో ఈ ఆరోపణలపై అటు ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ అధికారులు మీడియా ముందుకు వచ్చి ఏవైతే అభ్యర్థులకు సంబంధించి అక్రమాలు జరిగాయన్నారో దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వివరణపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా దీనిపై సిబిఐ విచారణ జరపాల్సిందే అని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై దాడులు జరగడం అనేది హాట్ టాపిక్, మూల కేంద్రంగా మారిపోయింది. ప్రధానంగా 70 జూనియర్ కాలేజీలు ఉంటే కేవలం చంద్రశేఖర్ రెడ్డి కాలేజీపైనే దాడులు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నటువంటి వైసీపీకి సంబంధించి 18 మంది ఎమ్మెల్సీలు నెల్లూరులో చంద్రశేఖర్ రెడ్డికి సంఘీభావం తెలపడం, అలాగే నెల్లూరు నగరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిపోయింది. వారేమన్నారంటే ఖచ్చితంగా డిఎస్సి స్కామ్ జరిగింది, ఈ స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు నిర్వహిస్తున్నారని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారి మీద దాడులు చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో పరిపాటిగా మారిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అలాగే కృష్ణ చైతన్య విద్యాసంస్థలు పేదలందరికీ కూడా అండగా నిలిచాయి. ఇటువంటి విద్యాసంస్థలపై దాడులు చేయడం సరైన పద్ధతి కాదు అని కూడా మాట్లాడడం జరిగింది. వీటన్నిటిపై మంత్రి నారాయణ స్పందించారు. గతంలో తాను టీడీపీలో ఉండేటప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన సంస్థలపై కూడా దాడులు జరిగాయి. అప్పుడు తాను ఏమీ ప్రశ్నించలేదు కదా అని ఆయన మాట్లాడడం జరిగింది. ఒక సందర్భంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా తన విద్యాసంస్థల దగ్గర ఆందోళన నిర్వహించారు. అప్పుడు కూడా తానేం మాట్లాడలేదు. అంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది, ఆ విధంగా నేను కూడా గమ్ముగైపోయానని చెప్పారు. ఎక్కడ కూడా కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం తమకు లేదని కూడా ఆయన స్పష్టతని ఇవ్వడం జరిగింది. ఏదైనా అక్రమాలు జరిగి నిబంధనల ఉల్లంఘన జరిగితే ఉల్లంఘన మీద నోటీసులు ఇస్తే దాని మీద రోడ్డెక్కడం ఏంటి అని కూడా మంత్రి నారాయణ ప్రశ్నించడం జరిగింది. కేవలం ఇదంతా చేస్తూ ఉన్నారంటే రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తూ ఉన్నారు, వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కూడా చెప్పడం జరిగింది. భీమవరంలో కూడా తన విద్యాసంస్థల మీద దాడులు జరిగాయని కూడా ఈ సందర్భంగా మంత్రి నారాయణ వ్యాఖ్యానించడం జరిగింది. ఎక్కడైనా విద్యాసంస్థల్లో దాడులు నిర్వహించినప్పుడు లోపాలు ఉంటే వాటిని సవరించుకోవాలి తప్ప ఈ విధంగా రోడ్డెక్కడం అనేది సరైన విధానం కాదని కూడా చెప్పడం జరిగింది. విద్యాసంస్థలపై వేధింపులు ఎక్కడా జరగవని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఇదంతా కూడా ఒక కామెడీ చేసినట్టు తనకు అనిపిస్తోందని చెప్పి సటైర్లు వేయడం జరిగింది. సటైర్లు వేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు చాలా మంచి కామెడీ చేశారు. వేధించడం అనేది మంత్రి నారాయణ డిక్షనరీలో లేదు అని ఆయన స్పష్టతనిచ్చారు. విద్యాసంస్థలు ఏవున్నా కూడా విద్యాసంస్థల మీద దాడులు నిర్వహించడం అనేది కామన్.
మరి అటువంటి పరిస్థితుల్లో తన విద్యాసంస్థల మీదే దాడులు జరిగాయని రోడ్డెక్కడం అనేది సరైన విధానం కాదని కూడా ఆయన హితవు చెప్పడం జరిగింది. సో ప్రజా మొత్తం కూడా అభద్రతాభావంతో ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. ప్రధానంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అభద్రతాభావం ఫీల్ అవుతున్నారు. అందువల్లే అభద్రతాభావం ఫీల్ అవ్వడం వల్ల అంటే నగరంలో ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి విషయంలో కొంత అభద్రతాభావం ఏమన్నా ఫీల్ అవుతున్నారా, అందువల్లే ఈ విధంగా మాట్లాడుతున్నారా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా మరి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. అసలు కృష్ణ చైతన్య విద్యాసంస్థలు లోకేష్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలి అని అనుకుంటే మీ విద్యాసంస్థలు ఉండేవా, మీ విద్యాసంస్థలు ఏమన్నా మూసేశారా అని కూడా ఆయన హాట్ కామెంట్స్ అయితే చేశారు. నెల్లూరులో ఫ్లెక్సీల విషయం తీసుకుంటే మంత్రి నారాయణ ఫ్లెక్సీలు 48 గంటల్లో తొలగిస్తున్నాం, కానీ కృష్ణ చైతన్య విద్యాసంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఫ్లెక్సీలు 2 రోజుల పాటు అలాగే ఉన్నాయి, అయినా కూడా తొలగించలేదు అనే విషయం పరిగణలోకి తీసుకోవాలి. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఇలా ఉండదు, ఆ వైఖరి వేరే విధంగా ఉంటుంది అని కూడా చెప్పారు. ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సినటువంటి అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ లేదు అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ హాట్ కామెంట్స్ మొత్తం కూడా వైరల్గా మారిపోయాయి. ఒకరిపై ఒకరు మాటల యుద్ధమే నెల్లూరులో కొనసాగుతుంది. నిన్న కోవూరులో ఏదైతే రాజకీయ మాటల యుద్ధం కొనసాగిందో ఇప్పుడు ఈ మాటల యుద్ధం నెల్లూరుకు చేరింది. నెల్లూరులో కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. మరి దీనికి ముగింపు ఎప్పుడో వేచి చూద్దాం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.